ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి చెప్పేది ఒక్కటే అండి. మేము ఒకే ఒక్క డిమాండ్ తో ముందుకొస్తున్నాం. ఏంటి అది అంటే, వీళ్ళు ఇస్తాన్న 5,000 ఉద్యోగ నోటిఫికేషన్ మాకొద్దు, 19,000 ఉద్యోగ నోటిఫికేషన్ మాకు కావాలి అని మేము అడుగుతున్నాం. నేను రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నా, ఎంతసేపు గత ప్రభుత్వం మీద పడి ఏడ్చిండ్రు కదా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు అని. అదే గత ప్రభుత్వంతో మీ ప్రభుత్వాన్ని పోలిస్తే గత ప్రభుత్వంలో మినిమం 10,000 అబౌవ్ నే ఉంది నోటిఫికేషన్. కానీ ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎందుకు 5,000 దగ్గరే ఆగిపోతుంది? దానికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం తరపున ఎవరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు నేను అడుగుతున్న. సోకాల్డ్ పెద్ద మనుషుల్ని ఇంతకు ముందు వచ్చి మా నిరుద్యోగుల వెంబడి తిరిగి మాట్లాడారు కదా, వాళ్ళందరూ ఎందుకు ఈ రోజు మౌనంగా ఉన్నారు? కోదండ రామ్ గారు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? కనిపిస్తలేవా నిరుద్యోగుల బాధలు? మీరు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లేదు? ఆనాడు గత ప్రభుత్వం మీద మీరు నిప్పులు పోసినారు, ఇయ్యలేదు అని. మరి ఈ రోజు ఇవ్వండి. మీకు అంత దమ్మున్న వాళ్ళైతే, చేతనైన వాళ్ళైతే ఇవ్వండి. ఆర్థిక పరిస్థితి బాగా విడుదల వారు చేస్తాను. నేను అడుగుతున్న అదే సీఎం రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ నాయకుల్ని చాలా సార్లు చాలా వేదికల మీదుగా మేము సవాల్ చేసినాం. మీరు రండి, మీరు వచ్చి 70,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిండ్రు, ఏ డిపార్ట్మెంట్లలో ఇచ్చిండ్రో మాకు చూపించండి అని మేము అడుగుతున్నాం. ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాకు తెలియదా అండి ఉద్యోగాలు ఎంతవరకు ఇచ్చిండ్రా ఇవ్వలేదు? ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడగండి, ఇచ్చిండ్రా లేదా అనేది తెలుస్తుంది. రావాలి మరి, దిల్సుఖ్ నగర్ కి రావాలి, అశోక్ నగర్ కి రావాలి. ఎందుకు రావట్లే? అదే రాహుల్ గాంధీ ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు ఆయనకు టైం కుదిరింది. మరి ఇవాళ ఎందుకు కాంగ్రెస్ నేతలకి టైం కుదురుతలేదని నేను అడుగుతున్నా. ఇంకొకటి, బడ్జెట్ సాకు చూపిస్తారు. అది ఒక ఎస్కేప్ మేనరిజం తప్ప బడ్జెట్ అనేది సాకు కానే కాదండి. ఇప్పుడు యువతని బాగు చేయడానికి బడ్జెట్ అడ్డ ఎందుకు అవుతుంది? యువత కోసం బడ్జెట్ స్పెండ్ చేయలేని రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. యువత బాగు కోసమే పని చేయాలి కదా రాష్ట్ర ప్రభుత్వాలు. అసలు నేను అడుగుతున్నా, ఏ సెక్టర్ వాళ్ళని బాగు చేసిండు రేవంత్ రెడ్డి గారు? బడ్జెట్ లేకపోవడానికి ఏ రంగంలో ఉన్న ప్రజలను అభివృద్ధి చేసిండో చెప్పాలి. కోటి మంది మహిళని కోటీశ్వరరాలను చేస్తా అంటాడు. మరి ఎంతమంది మహిళలు చేసిండు? ఇన్ని లక్షల కోట్ల అప్పు తెస్తున్నాడు కదా. అన్ని లక్షల కోట్లలో కనీసం కొన్ని కోట్లు నిరుద్యోగులకు ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి మనసు వస్తలేదా? ఇప్పుడు బడ్జెట్ లేదు అని చెప్పి ఆయన ఢిల్లీ ప్రయాణాలు అయితే ఆపట్లేడు కదా, ఆయన విలాసాలు అయితే ఆపట్లేడు కదా. ఇవన్నీ ఆపేసుకొని మా భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టమనండి. ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? ఇది కంప్లీట్ నిర్లక్ష్యం మాత్రమే. ఇది బడ్జెట్ సాకు కానే కాదు. వాళ్ళు ఇచ్చిన 70,000 ఉద్యోగాలు నిజం కానే కాదు. ఏం చెప్తారు? ఇప్పుడు 20 రోజులలో, గత 20 రోజులలో ఇప్పుడు 10 సార్లు పైగా ర్యాలీలు చేసి ధర్నాలు చేసి ఎన్ని రోజులు చేస్తారు? చేయాలండి. ఇప్పుడు మా కర్మ అట్లా తగలబడింది. దరిద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు మా దరిద్రం ఇట్లా, ఆ కర్మ మేము అనుభవిస్తున్నాం. మాతో పాటు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఏం చేస్తాం? మాకు వచ్చినాక పోరాడాల్సిందే కదా, మాకు ఆప్షన్ లేదు కదా. ఇంత పోరాడుతున్నందుకు కనీసం ఎందుకు పోరాడుతురు అని కనీసం దాని మీద ఎంక్వైరీ చేయకుండా, చర్చలకు పిలవకుండా, మాట్లాడకుండా ఇంకా పైనంగా నిరుద్యోగుల మీదనే అబండాలు వేస్తూ వస్తున్నారు అని అంటే రేవంత్ రెడ్డి అసమర్థత ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా ప్రూవ్ అయిపోతుంది. సో మేము కంటిన్యూస్ గా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచి మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే గమనించాల్సింది ఏంటి అంటే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కాబట్టి. సో కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేసి ఉంటే మాకు ఇవాళ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. సో మేము గవర్నమెంట్ ని డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఇస్తున్న హామీలు మాకు ఇవ్వండి. ఎస్పెషల్ గా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో 5,000 కాదు 19,000 ఖాళీలను భర్తీ చేయండి. మందిలో ఒక 1% ఎంత? కోటి మందిలో ఎంత అన్న? కోటి మంది ఎంత? 1% నాకు తెలియదు నిజంగా. ఎంత? 10 లక్షలా? 10 లక్షలు వద్దు, 5 లక్షలు కూడా వద్దు. 1,00,000 మందిని కూడా చేయమంటలేరు. వాళ్ళందరూ అంతే ఆడోళ్ళ కొడుకులే కదా. ఎవరో ఒకరు ఉంటారు. నేను, మా అమ్మ ఉంది, మా అక్క ఉంది, మా అమ్మ అక్క కాబట్టి నేను ఏదో ఒక జాబ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీనే కదా. కోటి మందిని చేసే బదులు ఒక 10,000 మందిని చేయమను. ఎందుకు ఇవన్నీ? 60,000 మందిని చేసిందట కదా. ఎప్పుడు? 60,000 ఉద్యోగాలు మీరు చూసిరా? రేవంత్ రెడ్డి చెప్తాడు. రేవంత్ రెడ్డి అందరూ అంటారు, మా ఊర్లలో అంటారు రండా రేవంత్ రెడ్డి అని. నిజంగా అట్లానే అయిపోయిండు రండా రేవంత్ రెడ్డి అని. మొన్న ఇప్పుడు అన్నాడు కదా, 9 నెలల కడుపు ఇంత కండలు తిరిగిన మొగుడైనా 9 నెలలు కడుపు చేస్తాడని. 9 నెలలు కాదు, ఎన్ని నెలలు అయింది ఆయన వచ్చి? ఏమైనా పీకిండా? ఒక్క శంకుస్థాపన చేసిండా? ఎందుకు అంత మాట? నిజంగా చదువు రానోని ఓటేసి గెలిపిస్తే ఇట్లానే ఉంటది. అప్పట్లో మా వాళ్ళు అంటుండే, అరే రేవంత్ రెడ్డి అని. రేవంత్ రెడ్డిని తీసుకొచ్చిరు, చెప్పుల లైన్ తెచ్చిండు, ఇల్లు కులగొట్టిండు, లాస్ట్ విద్యార్థుల మీద పడ్డాడు. ఇప్పటికిప్పుడు రేపటికి రేపంటే బై ఎలక్షన్ పెట్టి చేయడా? ఇప్పటికి ఎంతమంది ఉన్నారు పోలీసు వాళ్ళు? ఎత్తుకోపోతారా? ఎంతమందిని ఎత్తుకోపోతారు? ఎంతమంది ఉన్నారు? 10 లక్షల మంది ఉన్నారు పోలీసు వాళ్ళు. నేను ఫోన్ చేస్తే మా ఊర్లో వస్తారు. వాళ్ళకి ఏం అవసరం లేదు. గుడంబ కూడా బంద్ చేయలేరు మా సైడ్. గుడంబ దాపిసి వస్తారు. హైదరాబాద్ మొత్తం షేక్ చేసి పోతారు. ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ పెడితే వాడిని ఏందన్న అడుక్కునేది? మేము ఓటేస్తే గెలిచినోడు వానికి ఏంది? వానికి అంత రూపాయి ఉంటే మనకు లేదా? ఏంది? పార్టీతో మాట్లాడతాడు. ఆ పార్టీ ఎవరిది? పార్టీ ఆయన పార్టీ కాకపోతే ఓటేస్తే గెలిచిండా? ఉత్తేనే పోయిండా? వాళ్ళ అమ్మాయి సోనియా గాంధీ ఏంది? రాహుల్ గాంధీ అయ్యా వాళ్ళు వేస్తే గెలిచిండా? లేకపోతే వాళ్ళు డైరెక్ట్ పోస్టులు ఎక్కిచ్చిరా? అసలు చదువు రాను ఎక్కించి పెద్ద తప్పు చేసిర్రు.
మొన్నటి వరకు 5,000 హైదరాబాద్ సరిపోతాయా? ఎందుకు వాళ్ళ సీఎం వాళ్ళ మంత్రులు ఉన్నారు కదా, వాడు ఒకటి హెలికాప్టర్ దింపుతాడు, ఇంకోటేమో నాకు ఫార్చునర్ కావాలంటాడు, ఇంకోటి అట్లెందుకు వాళ్ళకి సెక్యూరిటీ గార్డుల కింద పెట్టుకుంటాడేమో, వాళ్ళని సెక్యూరిటీ గార్డ్ కింద పెట్టుకుంటాడేమో. మీకు తెలుసా 60,000 ఇచ్చినట్టు? ఎవరికి ఇచ్చిండు? ఎక్కడ ఇచ్చిండు? ఎవరికైనా ఇచ్చిండా? ఫీజు రియంబర్స్మెంట్ నాది శ్రీనిధి కాలేజ్, కొడుకులు ఒక్క సర్టిఫికేట్ ఇస్తలేరు, ఫీజులు కడతలేరని గోస పెడుతున్నారు. వాళ్ళు ఎగ్జామ్ కూడా పెట్టారు. నువ్వు ఎస్టీ నీకు లేదు, ఫీజు కట్టు 1,60,000 అంటారు. లేదురా అయ్యా మాది ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. అట్లా కాదు, మా సీఎం ఇస్తలేడు, 1,60,000 6 లక్షలు కట్టాలంట. నేను ఎందుకు పెట్టాలి ఇవన్నీ? ఎందుకు? అప్పట్లో ఏదో అప్పులు చేసి ఏమేమో చేసినట్టు మెస్సీతోనే ఆడే అంత అవసరమా అన్న? ఆయన మా చిన్న పోరడా పెట్టిండు 100 కోట్లు అంట. ఆ 100 కోట్లు ఇటు ఇచ్చితే అయిపోతుంది. ఒక మనిషి ఒక 5,000 మందికైనా శాలరీ అని వస్తుంది. మళ్ళా గ్లోబల్ సమిట్ అంతా ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాలే. వాడు వచ్చినప్పటి నుండి మొత్తం ముట్ట కొడిపిండు. మొత్తం ఒక్క కంపెనీ లేదు, సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం సాఫ్ట్వేర్. నాది బీటెక్ ఫీల్డ్, ఒక్కరు లేదు. అప్పుడేమో వస్తుండే, నేను జాయిన్ అయినప్పుడు 10 lakhs 12 lakhs 15 lakhs ఫుల్ సాఫ్ట్వేర్ కంపెనీలు. ఇప్పుడు ఉన్నాయని తీసుకోవద్దు. టెస్లా కంపెనీ పోయింది, అన్ని పోయినాయి. ఇవన్నీ చేస్తే కాదన్నా, వీళ్ళందరూ కరెక్ట్ కొట్లాడితే ఇప్పటికిప్పుడు హైదరాబాద్ మొత్తం బ్లాక్ చేస్తారు. ఏమైతుంది? మా అయితే ఎంతమంది పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళతో ఏం కాదు. మంచిగా వాళ్ళు కూడా పోస్టులు చేసుకున్నలే. ఓపికగా అడిగినప్పుడు ఓపికగా, ఎవరైనా అంతే ఓపికగా ఉన్నప్పుడు ఎవరైనా ఓపిక ఉంటారు. ఒకసారి కోపం వస్తే ఒక్కోటి ఇద్దరితో కాదు, ఎంతమంది స్టూడెంట్లు ఎవరితో ఏం కావట్లేదు. ఇప్పటికిప్పుడు అందరు వస్తే ధర్నా చేద్దాం. పోలీసు వాళ్ళు తీసుకోవాలి. మా అయితే ఏం చేస్తారన్నా? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? కాదన్నా, ఇన్ని రోజులు ఎప్పుడో చాలా రోజులు అయింది నోటిఫికేషన్ వచ్చి. ఎన్ని రోజులు అయింది? దగ్గర సంవత్సరాలు అయింది. ఎంతమంది ఒక్క సంవత్సరానికి దాదాపు చాలా మంది మా ఒక్క కాలేజీలోనే 50,000 మంది వస్తున్నారు బయటికి. 5,000 పోస్టులు అంటే ఎటు సరిపోతాయన్నా? విలేజ్ కి ఒక్కటి కూడా రావద్దా? ఇది ఎందుకు మరి? అంటే వాళ్ళ సెక్యూరిటీ గార్డుల కోసం పెట్టుకుంటానేమో. జెడ్+ సెక్యూరిటీ కాలేదు అనుకో, ఇప్పుడు ఊర్లలో పోతే కొడతారు, ఇటు కాలనీలు పడితే కొడతారు, స్టూడెంట్లు వస్తే కొడతారు. అన్నింటికి వెళ్ళి తప్పించుకోవాలి కదా. పోలీసు వాళ్ళు ఉంటే కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ఇంటికి వస్తే బతుకుతాడా? ఎట్లా పడితే అట్లా కొడతారు, పిచ్చి పని కొట్టినట్టు కొడతారు. అందుకే ఆయన ప్రొటెక్షన్ కావాలి కదా. ఎవరు ఇవ్వాలి? 5,000 మంది అయితే కొంచెం సరిపోతారు. ఆయన కొంతమంది, ఆ బట్టి విక్రమార్క కొంతమంది, ఆ పొంగులేటి శ్రీనివాస్ కొంతమంది, ఇంకా నల్గొండ ఆయన ఉన్నాడు. ఇవన్నీ కాదన్న, కొంచెం రీజనబుల్ గా అందరికి కొంచెం సరిపోయేటట్టు ఇస్తే అందరికి మంచిది. సరే అందరికి ఇంటింటికి ఇవ్వద్దు, ఇంటింటికి ఇవ్వాలంటే ఆయన కూడా కొంచెం మొత్తం సాగిపోతుంది. దీంట్లో ఒక 5% ఇస్తే సరిపోతుంది. లేకపోతే సెక్రటరీ ఆయన ఇల్లు కూడా తెలుసు నాకు, మొత్తం కూలా కొట్టేస్తాం. 9,000 కావాలి. ఏజ్ విషయంలో కూడా తప్పు అటు సైడ్ ఉంది. మేము చేసిన ఏకైక తప్పు ఏంటంటే ఓటు వేయడం. బడ్జెట్ లేదు అంటే మా అప్లికేషన్ ఫీజులే 450 కోట్లు వస్తుంది. 15 లక్షల మంది అప్లై చేస్తారు. అవి ఎన్ని పోస్టులు ఉన్నా 15 లక్షల మంది అయితే ఖచ్చితంగా అప్లై చేస్తారు. ఇంకొకటి, అందాల పోటీలు పెట్టడానికి నీకు బడ్జెట్ ఉంటది. NTR విగ్రహం కట్టడానికి నీకు బడ్జెట్ ఉంటది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వేసేందుకు నీకు బడ్జెట్ ఉండదా? అదే అంటున్నా, అన్నిటికీ డబ్బులు ఉంటాయి. మా అప్లికేషన్ ఫీజులే 450 కోట్లు వస్తాయి. 15 లక్షల మంది అప్లై చేస్తారు. ఒక్కొక్కరికి 3,000. ఎక్సైజ్ కానిస్టేబుల్ అని SI అని 3,000 వస్తాయి ఒక్కొక్క దానికి. ఏజ్ విషయంలో కూడా ఆయన వైపే తప్పుంది. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, మాకు ఉద్యోగాలు లేక 4 సంవత్సరాలు అవుతుంది. ఇవి రెండు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏజ్ కూడా పెంచాలి. వాళ్ళు ఉద్యోగాలు కూడా 19,000 భర్తీ చేయాలి. మాకు నమ్మకం లేకనే కదా ఈ కొట్లాడుతుంది. నమ్మకం ఉంటే సరే వేస్తాడేమోలే అన్నట్టుగా మేము ఉంటుండే, చదువుకుంటుండే. నమ్మకం లేదంటున్నారు, మళ్ళీ కొట్లాడుతా అని అంటున్నారు. అసలు నమ్మకం లేదు కాబట్టే కదా మేము కొట్లాడుతున్నది. అది ఒకటి ఏంటంటే, మేము ప్రతిపక్ష సభ్యుడు కూడా తీసుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంకొకటి రెండు మంత్రి పదవులు వెంబడే భర్తీ చేయాలి. విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి భర్తీ చేయాలి. మేము ఇప్పుడు ప్రతిపక్షపుల దగ్గరికి ఎందుకు పోతున్నారు అంటే, అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గరికి పోతున్నాం కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గరికి పోతే ఏమంటారు అంటే, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని త్వరలో జరుపుకుంటూ వస్తున్నారు అన్న విషయం ఎట్లా ఉన్నదా? మాకు కూడా మంత్రి పదవులు ఇస్తామని చెప్పారు త్వరలో అని. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. మాకు కూడా మంత్రి పదవి ఇస్తారు ఇంకా అన్న ఆశతో మేమున్నాం. మీ ఆశ ఎట్లుందో మాకు అట్లా ఆశ ఉన్నది అని వాళ్ళు చెప్తున్నారు. మీకంటే ఏజ్ ఉంటది, మీకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మాకు ఏజ్ పోతే ఏజ్ రాదు కనుక మాకు ఇప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 3 సంవత్సరాలు గత సంవత్సరం కిందన అంటే నోటిఫికేషన్ SIPC నోటిఫికేషన్ లేక 4 సంవత్సరాలు అవుతుంది. మొత్తానికి ఏజ్ పోతుంది కనుక మేమేమంటున్నామంటే, కానిస్టేబుల్ కి 36 సంవత్సరాలు, SIకి 38 సంవత్సరాలు పెంచమంటున్నాం. ఏజీ ఖచ్చితంగా పెంచి 20,000 పోస్టులు వేసి మాకు న్యాయం చేయాలి.
మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అన్నారుగా ముఖ్యమంత్రి నిరుద్యోగుల వల్ల ఏర్పడింది, మీ వల్ల వచ్చింది అని తీర దగ్గరకు వచ్చి త్వర ఒకసారి 14,000 అన్నారు, ఒకసారి 17,000 అన్నారు. మీరు అట్లా అనడంతో కదా మేము వచ్చి వేరే ప్రైవేట్ లో జాబ్ చేసుకునే మానేసి మళ్ళీ వచ్చి స్టడీలలో ప్రిపేర్ అవుతున్నాం. ఆనాడే నువ్వు ముఖ్యమంత్రి అన్న నెల రోజులు అలా 5,000 అంటున్నావు కదా, వేస్తే అయ్యపోతుండే. 3 సంవత్సరాలు జరుపుకుంటే వచ్చినావు కనుక ఇప్పుడు నువ్వు ఈ 5,000 వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అధికారులు ఎత్తురు 19,000 పైన ఖాళీ ఉన్నాను, మాకు 20,000 పోస్టులు వేయాలి. కానిస్టేబుల్ ఏజ్ 36, ఎస్ఐ 38 సంవత్సరాల నుంచి మాకు న్యాయం చేయాలి. మీరు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ Yes. ఏం చెప్తారు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్? మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్, నేను కూడా ఎస్ఐపిసి ఆస్పిరెంట్ నే. పోయినసారి నాది 2 మార్క్స్ పోయింది ఇది ఇయర్. ఎందుకంటే మీరే ఖాళీగా 17,000 19,000 ఉన్నాయని మీరే చెప్తున్నారు, మళ్ళీ మీరే 5,000 ఇస్తున్నారని మీరే చెప్తున్నారు. అసలు 5,000 ఎక్కడ సబ్ క్యాష్ చేస్తే ఒక్క క్యాష్ ఒక్కటి కూడా సరిపోదు మాకు. మేము 2022 నుంచి 26 వరకు 4 years ఏజ్ అయిపోతుంది మా అన్నయ్య వాళ్ళకు. ఎందుకంటే గత ప్రభుత్వం 34 ఇచ్చింది ఏజ్, మీరు ఇప్పుడు 34 30 తగ్గిస్తారు మీరే. మాకు పీసీకి 36, ఎస్ఐకి 38 ఏజ్ ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే జియో 87 అప్డేట్ చేయాలి, అది ఏజ్ కోసం అప్డేట్ చేస్తే 36 ఏజ్ వస్తుంది మాకు. మీరు 32 తగ్గించడం అది ఘోరం. ఎందుకంటే మీరే ఇయర్ కి కనీసం 5,000 చొప్పున ప్రతి ఇయర్ పోస్ట్ వేస్తే మేము ఏజ్ కోసం అడిగే వాళ్ళం కాదు. ఎందుకంటే 4 years నుంచి చేయలేరు కాబట్టి మీ తప్పే, అది మీ తప్పుని మీరు సర్దిద్దుకోవాలి. మేము కాంగ్రెస్ వస్తుంది మార్పు వస్తా అని మా అమ్మ నాన్నలకు చెప్పి ఎంతో మందితోని మా అమ్మ నాన్న ఈసారి కాంగ్రెస్ వస్తే మార్పు వస్తా అని చెప్పి ఓట్లు వేయించినాం. ఆ ఓట్లు వేయించినందుకు మా బాధ మేమే అనుభవిస్తున్నాం. మీరు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు 5,000 పోస్టులు అసలే వద్దు. మీరు విడతల వారికి కూడా అవసరం లేదు మాకు. 19,000 పోస్టులు ఫిల్అప్ చేసి మాకు ఏజ్ పెంచి మాకు న్యాయం చేసే వరకు మా పోరాటం ఇట్లా కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నాం. అన్న అభ్యర్థుల పరిస్థితులు అంటే మా సీనియర్ అన్న వాళ్ళు 4 years నుంచి అసలు తిండి లేక తిప్పలేక, ఇంట్లో అడుకోవడానికి పైసలు లేక ఎక్కడో టెంపుల్ దగ్గర తినుకుంటూ వండుకుంటూ బ్రతున్నారు. అసలు ఇక్కడ ఊళ్ళకి ఏ పండక్కి మిస్ కాకుండా పోయే వాళ్ళు కూడా ఏ పండగ కూడా ఎక్కడ మొహం పెట్టుకుని ఊళ్ళకి పోలేక బతున్నారు. ఇక్కడ చెప్పుకోలేక బయట చెప్పులేక ఏం చేయని అర్థం కాక అసలు దిగమింకుంటారు. వాళ్ళ బాధ వాళ్ళే, మేము కూడా అంతే. యాజ్ ఏ మీ అమ్మాయిలం అంటే ఓకే, అబ్బాయిల పరిస్థితి ఏంటి అసలు? మా అన్నయ్య వాళ్ళే, మంది ఎవరో గారు. మీరే చెప్తారు అన్ని. మీ ఫస్ట్ డిమాండ్ ఏంటంటే మేనిఫెస్టోలు ఇచ్చిండ్రు, మీరు 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామని మీరే చెప్పిండ్రు. ఇప్పుడు అదేం లేదు అసలు. కనీసం మీరే 19,000 పోస్టులు ఖాళీ ఉన్నారని మీరే చెప్తున్నారు. ఆ 19,000 పోస్టులు మీరు ఏదో మాకు ఫిల్అప్ చేసి ఏజ్ 36 పీసీకి 38 ఎస్ఐకి పెంచి మీరు పోస్టులు పెంచే వరకు మా ప్రాణం పోయినా సరే మేము ఇట్లనే ఉద్యమం చేస్తామని మా డిమాండ్ చేస్తామని. ఏ నోటిఫికేషన్ రాలేదండి. కాంగ్రెస్ వచ్చి నుంచి 16,000 నోటిఫికేషన్ తప్ప 16,000 17,000 తప్ప ఏ నోటిఫికేషన్ రాలేదు. నేనే రాసిన డిఎస్ 5,000 వేసింది అంతే. డిఎస్ 5,000 పోస్టులు వేసింది తప్ప ఏ పోస్టులు లేదు అసలు. వేరే వేసినామో కానీ మాకు తెలియదు అసలు. 16,000 17,000 తప్ప 70,000 అంటాడు, 80,000 అంట. అవన్నీ ఉత్తమాతలు. కాంగ్రెస్ కాంగ్రెస్ అసలు చెప్తున్నా కదా, మాకేం అవసరం లేదు. మా 19,000 పోస్టులు మాకు వేస్తే మేము చదువుకుంటాం అంతే, మాకేది అవసరం లేదు. ఇక మేము ఏజ్ ఇవ్వమంటున్నాం అంతే. దమ్మున్నాడు ఉరుకుతాడు అంతే. నీకెందుకు ఏజ్ నీ ఇప్పుడు డీజీపీ మొన్న అంటుందంట ఏజ్ ఎందుకు అంటున్నా. దమ్మున్నాడు ఉరుకుతా, నువ్వు ఏజ్ ఇయ్యు, ఇచ్చి చూపి. ఎవరు సత్తా ఉంటే వాళ్ళు చూపించుకుంటే గ్రౌండ్ లా నువ్వేమన్నా మమ్మల్ని ఉరుకు తీసుకపోయి అలా తీసుకపోయి నువ్వు పాద్యమని చెప్తలేం కదా. ఎవరు సత్తా ఉంటే వాడు ఉరుకుతాడు, ఎవరు సత్తా ఉంటే వాడు పాస్ అయితే, ఎవరు సత్తా ఉంటే వాడు జాబ్ కొట్టుకుని నువ్వు వేసి చూపి. ఫస్ట్ నువ్వు వేసిన డిమాండ్ ఫస్ట్ 19,000 వేసి పూర్తి చేసి నువ్వు ఫస్ట్ నీ డిమాండ్ నువ్వు నెరవేర్చుకో అంతే. మాదే మేము చేస్తాం అంతే. మాకు మేము అడిగినా ఇవ్వాలి, మేము అడిగిందే మేము ఇవ్వలే, మీరు చెప్పిందే మేము ఇవ్వమంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా పరిస్థితులు ఎట్లున్నాయి ఆస్పిరెన్సీ అంటే, నిన్ననే ఇంటికా నుంచి నాకు కాల్ వచ్చింది. నేను అదే రియల్ గా జరిగింది నేను చెప్తున్నా. మా మమ్మీ ఫోన్ చేసి ఎన్ని రోజుల నుంచి చదువుతావు, అసలు ఆ జాబులు ఏంది, అదేంది కథ, ఇంటికి వచ్చేసాయి ఏంటిది అంటుంది. నా పరిస్థితి ఏంటంటే ఇంటికి పోతే నాకు చదవాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. ఇక్కడ ఉంటే కనీసం ఈ సర్కమ్స్టాన్సెస్ స్టడీ హాల్ ఫీజు కట్టాలంటే 1,500 కావాలి, మళ్ళీ హాస్టల్ ఫీజు కావాలంటే 6,000 కావాలి. నెల వచ్చేసరికి నాకు ఒక 10,000 పడుతుంది. ఇట్లా మా డాడీ ఒక 1.5-2 years అయితే నేను ఇక్కడ ఉండబట్టి, నేను డిగ్రీ అయిపోయింది లాస్ట్ ఇయర్ నుంచే నేను ప్రిపేర్ అవుతున్నా. అయితే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు మేము అడుగుతలేము, మీరే చెప్పారు 19,000 ఇస్తారని. మరి మీరు చెప్పిందే మాకు ఇవ్వండి కదా. మేమేం లొల్లిలు చెయ్యము, మేము వచ్చి వాడల మీద పడి ఇట్లా ఉర్రము, మేము ఏమైనా అడుక్కున్నలా అలా తిరుగుతున్నాం. అయినా మాకు గవర్నమెంట్ నుంచి ఇంత రెస్పాన్స్ అయినా రావాలి కదా. మేము స్టూడెంట్స్ పిల్లలమే, మా బాధలు మీరు అర్థం చేసుకోవాలి కదా రేవంత్ రెడ్డి గారు. మేము మర్యాద బిహేవ్ చేస్తలేదు. మాకు కావాల్సిన జాబులు మేము అడుగుతున్నాం. మా పరిస్థితులు ఏం బాగోలేవు. ఇంట్లో పరిస్థితులు వాళ్ళు ఏమంటున్నారు, మేము జాబులు వస్తాయా, మీరు ఏం చదువుతున్నారు, అసలు ఎప్పుడు వస్తాయి జాబులు అని పేరెంట్స్ అడుగుతున్నారు. దానికి మా సమాధానం ఏం చెప్పాలి? ఇప్పుడు జాబులు ఉంటే దాంట్లో తెచ్చుకోకపోతే మా తప్పు. అసలు జాబ్స్ లేనప్పుడు మాకు ఎక్కడికి వస్తాయి జాబ్లు? మీరే చెప్పండి. ఇంకా మాకు న్యాయం చేయాలండి. అసలైన అభ్యర్థులు కోచింగ్ సెంటర్ లో ఉండి చదువుకుంటున్నారు, అంటే ఒక పార్టీ ముసుగులలోనే నిరుద్యోగులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు అంటున్నారు.
లేదు, అందరు ఉన్నారు కానీ చాలా మంది ధైర్యం చేస్తలేరు. మేమేం తప్పు చేస్తలేము కాబట్టి నిర్భయంగా వచ్చి నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకున్న ప్రాబ్లం నేను షేర్ చేసుకుంటున్నా. విద్యార్థులు అందరు లోపల ఉన్నది ఇదే, కానీ కొందరేమో చూపిస్తున్నారు, కొందరు చూపించలేకపోతున్నారు. అదే పరిస్థితి జరుగుతున్నది. ఉందా నమ్మకం ఉందా ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని? నేనైతే రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికి కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే మేము ఓటేసి గెలిపించుకున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు డబ్బులు ఇచ్చినా కూడా ఈసారి రేవంత్ రెడ్డి జాబ్స్ ఇస్తారని ఒకటే నమ్మకంతోనే నేను మాత్రం కాంగ్రెస్ కేసు గెలిపించుకున్నాం. ఇప్పటికి కూడా మాకు రెస్పెక్ట్ ఉంది. ఏ మాత్రం అమర్యాద బిహేవ్ చేస్తలేదు. మా 19,000 మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాము, నమ్ముతున్నామండి రేవంత్ రెడ్డి గారు. మిగతా 55,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో భర్తీ జరిగి జస్ట్ నియామక పత్రాలు అందించి అవి వాళ్ళ ఖాతాలు వేస్తున్నారు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు హై స్పెక్యులేషన్ లో ఉండి అవి మొత్తం నేనే భర్తీ చేసిన కాబట్టి ఇప్పుడు 5,000 ఇస్తాను చెప్పేసి మనల్ని ఒక ఎరడగా వాడుకుంటాను. కాబట్టి మిత్రులారా గమనించాలి. అక్క దయచేసి ఇప్పుడు నేను మాట్లాడే ముందు ఒక విషయం చెప్పా అక్క, ఈ 5,000 ఉద్యోగాలు వచ్చే బదులు మా అందరికి రేవంత్ రెడ్డి గారు విషయం పెట్టి చంపడం నయం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 5,000 ఉద్యోగాలు అతను అనుకుంటాను కావచ్చు ప్రతి జిల్లాకి నేను సమానంగా పంచబోతున్నా అని, కానీ కాదు. హైదరాబాద్ లో ఆల్రెడీ 3 కమిషన్లు ఉంటే అది కాక సరిపోదని చెప్పేసి ఇంకా ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు అని చెప్పేసి ఫ్యూచర్ సిటీ కమిషన్ చెప్పేసి మళ్ళీ కూడా వచ్చిందక. కానీ మాకు ఇక్కడ అవకాశం ఉందా? మాకు అవకాశాలు లేవు. మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు కొట్లాడి సాధించుకున్నామంటే మన ఉద్యోగాలు మనకు కావాలని చెప్పేసి మనం కొట్లాడి సాధించుకున్నాం కనుక. కానీ మన రాష్ట్రంలో మన రాజధానిలో తెలంగాణ బిడ్డ ఇక్కడ నాన్నొకలు అయిపోతాడక. సో కాబట్టి ఇక్కడ 5,000 కనుక నోటిఫికేషన్ వస్తే అందులో దాదాపు 3,000 ఉద్యోగాలు హైదరాబాద్ లోనే లాక్ అయిపోతాయి. మరి తెలంగాణ గ్రామీణ ప్రాంతం చెందిన బిడ్డ యొక్క పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, నేను పీఠం ఇక్కడ నేను దక్కించుకున్నా అంటే నేను అధికారం ఉన్నా అంటే ఇక్కడ తెలంగాణ నిరుద్యోగుల యొక్క వాళ్ళ యొక్క కృషి వల్ల నేను గెలిచిన అన్నాడు. మరి నువ్వు నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తున్నావు? సో కాబట్టి దయచేసి గమనించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గాలం పట్టే వాడికి ఎర్ర మీద జాలి దయ ఉండదు. సో కాబట్టి వీళ్ళంతా మమ్మల్ని ఒక ఎర్రలాగా చూస్తున్నారు. ఇప్పుడు ఒక 5,000 ఇచ్చేసి మిగతా 14,000 అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఇచ్చేస్తే మీరు మనకి ఓటేస్తారని చెప్పేసి వాళ్ళకి స్వరమ కోసం ఆలోచిస్తున్నారు. సో కాబట్టి దయచేసి మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగని ప్రపంచానికి చాటి చెప్పిన మీరు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రక్షిస్తూ ఇన్నాళ్ళుగా ఒక నాయకురాలుగా ప్రత్యేక కుటుంబం మీకు ఉన్నాక. కాబట్టి దయచేసి ఇంకొక బాధ్యత మేము అప్పగిస్తున్నాం. మిత్రులారా, మనం అక్కడికి ఒక బాధ్యత అప్పగిస్తున్నావా? అప్పగిస్తున్నా అంటే అక్కడికి కేవలం 19,000 ఉద్యోగాలు మాత్రమే అక్క తెచ్చే బాధ్యత కాదు. ఆ ఉద్యోగాల వెనకాల కొన్ని వేల మంది ప్రాణాలు రక్షించిన ఒక బాధ్యత కూడా అక్క తీసుకుంటుంది. కాబట్టి ఎందుకంటే 5,000 ఉద్యోగాలతో మాత్రం ఖచ్చితంగా ఆత్మహత్యలు మాత్రం మన తెలంగాణ మళ్ళీ స్టార్ట్ అయిపోయాక దయచేసి ఈ మాట మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. సో కాబట్టి లాస్ట్ ఒక మినిట్ మాట్లాడి కంప్లీట్ చేస్తా. మా ఒక సింపుల్ డిమాండ్ అక్క, 5,000 ఉద్యోగాలు మాకు వద్దు. 19,000తో మొత్తం కనుక పోలీసు ఉద్యోగం భర్తీ జరగాలి. అదేవిధంగా వయోపరిమితి, మాకు వయోపరిమితి కానిస్టేబుల్ 30 సంవత్సరాలు బరాబర్ పెట్టాలి. ఎందుకంటే జియో నెంబర్ 31 తీసుకొచ్చి వీళ్ళు 2 సంవత్సరాలు మేము కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ ఆ జియో వల్ల ఎలాంటి కూడా లాభం జరగలే. ఆ క్రమంలో ఒక్క నోటిఫికేషన్ రాలే. కాబట్టి సో దాన్ని మళ్ళీ 87 జియో తీసుకొచ్చి మాకు 2 సంవత్సరాలు కుదించారు. 34 కాస్త 32 పడిపోయింది. కాబట్టి ఆ 87 జియోను సవరించి మళ్ళీ మాకు కానిస్టేబుల్ 30 సంవత్సరాలు పెట్టాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఇవ్వలేక. సో ఇలా కనుక వయోపరిమితి పెంచి మనకు 19తో భర్తీ జరిగితే తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం జరుగుతుంది. నేను అనుకున్నాను కదా 5,000 ఉద్యోగాలు జిల్లాకు పంపిస్తే 150 ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పి అనుకున్నాను. సో మాకు రావు అట్లా. సో కాబట్టి మాకు 19,000తో ఉద్యోగ భర్తీ జరగాలి. ఇది ఒకటి. నువ్వు అంటున్నావు ఈరోజు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో అసెంబ్లీలో చర్చ రమ్మంటున్నారు. అదే అసెంబ్లీలో ఆ రోజు భట్టి విక్రమార్క గారు 16,000 14,000 అఫీషియల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ భర్తీ చేసిందంటే ఆ రోజు మీరు అసెంబ్లీలో సోయి లేకుండా పడుకున్నారు. సోయి లేకుండా పడుకుంటే మిమ్మల్ని పక్కన ఎమ్మెల్యే లేపారు. అది మర్చిపోయి ఈ రోజు మన నల్గొండకి వెళ్ళి ఎంత ధైర్యం ఉంటే ఒక్కసారి ఇదే ఇక్కడ చౌరస్తాను. లేకపోతే నీ వల్ల నిన్ను గెలిపించడం కోసం నేను గ్రామాల ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ తిరిగి మీ ఎమ్మెల్యేలను గెలిపించడానికి నేను తిరిగాను. ఈ రోజు కలం పట్టాల్సిన నా చేయికి నువ్వు కలం పెట్టాల్సిన నా చేయికి ఈ రోజు నాతోటి హాస్పిటల్ గడ్డలో కప్పులు అడిగిస్తున్నావు. బిడ్డ గుర్తు పెట్టుకో. ఆ రోజు ఒక్క ప్రవళిక ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రవళిక అనే మా చెల్లె సోదరి చనిపోతే మీ కాంగ్రెస్ లీడర్లు దొంగల కొడుకులు ఎంత అల్ల కళ్ళను సృష్టించి ఎక్కడికక్కడ ధర్నాలు రాస్తారోకలు చేశారు. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న లీడర్లు
ఎమ్మెల్సీలు రియాజ్ కావచ్చు, ఆకులూరి మురళి కావచ్చు, ఎడమండిరు. ఈ రోజు గత 20 రోజుల నుంచి 30 రోజుల నుంచి మీకు నిల్చుకున్న నిరుద్యోగం ధర్నాలు చేస్తుంటే పోయలేదా మీకు? ఏడు నిద్రపోతున్నా మీరు? ఒకప్పుడు గాంధీ భవన్ లో సమోసాలు తిని ఎక్కడ పడితే అక్కడ పడుకునేటోళ్ళు మిమ్మల్ని ఎవరు అలాంటిది ఈరోజు మిమ్మల్ని గన్మెన్ చూసాం. మేము మీ ఉద్యోగాలు అడిగామా? మీ ఎమ్మెల్యే సీట్ అడిగామా? మాకు కావాల్సిన నోటిఫికేషన్ అడిగాము. ఇంకొకటి, ఈ రోజు మీరు చెప్పుకుంటున్నట్టు మహిళలకు మేము రిజర్వేషన్ ఇచ్చాము, మహిళలకు మేము ఫ్రీ బస్ ఇచ్చాము. సిగ్గుందా రేవంత్ రెడ్డి? ఏ మహిళ అడిగింది నీకు? ఈ రోజు ఏ మహిళ సోదరి అడిగింది? వాళ్ళు అడిగారు నీకు ఫ్రీ బస్ ఇవ్వమని. వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు తెలుసు అంటే సాక్షిగా నోటిఫికేషన్ ఇవ్వమని. చేతనైతే నోటిఫికేషన్ ఇవ్వి, లేకుంటే నీ ప్రభుత్వం రాజీనామా చేయి.